లై డిటెక్టర్ టెస్ట్కి ఏదైతే లై డిటెక్టర్ టెస్ట్కి మరి జోగి రమేష్ గారు వస్తానని చెప్తున్నాడు. మరి అలాగే మీరు మీ తెలుగుదేశం పార్టీ మీ జయచంద్రారెడ్డి కానీ మీ జనార్దన్ రావు గారు కానీ లేదా ఉన్నటువంటి నారా లోకేష్ కానీ లేదా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లై డిటెక్టర్ టెస్ట్కి మీరు వస్తారా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. మరి వాస్తవంగా ఈ రకంగా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి ఏదైతే మరి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఘనంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే రాష్ట్రంలో బెల్ట్ షాపులు పెట్టి మరి ప్రతి ఇంట్లో అక్రమ మద్యంతో నింపడం మీ వర్క్ ఫ్రమ్ హోమ్ అని అడుగుతున్నాం. ఈ రకంగా మరి దోచుకుని తినేటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా చేస్తున్నారు. అలాగే మరి ఈ రకంగా మరి ఏదైతే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యాన్నంతా కూడా ఇవాళ ఈ రకంగా అమ్మేస్తున్నారు, ఈ రకంగా నకిలీ మద్యంతో నింపేశారో ఇక స్థానికంగా వచ్చేసరికి కూడా లోకల్గా ఉన్నటువంటి నాయకులు ఏదైతే మరి ఆవు గట్టును మేస్తే ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుంది అనేటువంటి చందంగా ఇవాళ దొంగలు ఊళ్ళు పంచుకుంటున్న చందంగా కూటమి నాయకులు మరి ఈ రకంగా లిక్కర్ మొత్తం ఊళ్ళు పంచుకుని మరి తినేస్తున్నారని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి ఏదైతే కొత్తపేట నియోజకవర్గంలో మీ అందరికీ కూడా తెలుసు మరి లోకల్గా ఉన్నటువంటి సారా సిండికేట్ ఏదైతే ఉందో దానికి ఆద్యుడు మరి బండారు సత్యానందరావు గారు అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి లోకల్గా ఉన్నటువంటి బ్రాండుల్లో మీకు తెలియజేస్తూ ఉన్నా ఒక్కసారి దీని మీద చూడండి. ఏదైతే గవర్నమెంట్ ద్వారా వచ్చినటువంటి బాటిల్ ఇది గవర్నమెంట్ షాపుల్లో ఉండేటువంటి షాపు ద్వారా వచ్చేటువంటి షాపులో మరి మధ్యలో ఇక్కడ గుర్రం బొమ్మ వేశారు. అంటే ఒక కోడ్, ఈ కోడ్ను పెట్టి అక్రమ మద్యాన్ని ఈ నియోజకవర్గంలో దోచుకు తింటూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే పేలిపోయే కుక్కర్లు మహిళలకు ఇచ్చి ఈ నియోజకవర్గంలో వారు పుస్తులతో లాక్కుంటున్నాడు బండారు సత్యేంద్రరావు గారిని మనవి చేస్తూ ఉన్నా. షాపులో 190 రూపాయలకి దొరికేటువంటి మద్యం ఈరోజు బయట బెల్ట్ షాపులో బండారు వారి బెల్ట్ షాపులో 2,30,000 బయట షాపులో 190 రూపాయలకి దొరికేటువంటి మద్యం బండారు వారి బెల్ట్ షాపులో మరి 230 రూపాయలు అంటే 40 రూపాయలు పేలిపోయే కుక్కర్లు ఇచ్చి ఇవాళ మీరు 40 రూపాయలు ప్రతి ఒక్క ఓటరు ఈ కొత్తపేట నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ఓటరు మీకు ఓటేసినందుకు దీపావళి బొనాంజా కింద మీరు బెల్ట్ షాపులు 70-80 షాపులు ఈ నియోజకవర్గంలో పెట్టి తద్వారా మీరు ఈ రకంగా సింబల్ అంటే గుర్రపు సింబల్ వేసి వేరే అవినీతి గుర్రంలా పరిగెట్టాలని మరి ఇక్కడ డబ్బులు చేస్తున్నారనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. అలాగే మరి వీటిలో వెరైటీలు కూడా ఉన్నాయి. మరి కూటమి పార్టీ అంటే 3 ఇక్కడ కూడా ఒకసారి చూడండి, ఇది ఒక సింబల్. కూటమి పార్టీ 3 పార్టీలు మరి వ్యాపారంలో కూడా చక్కగా మరి ఆ యొక్క కార్యక్రమాన్ని మీరు పాటిస్తున్నారు. ఈ 3 అనేటువంటి కోడ్ వేసి ఈ బెల్ట్ షాపుల ద్వారా ఉన్నటువంటి బెల్ట్ షాపుల ద్వారా ఈ లిక్కర్ని కల్తీ మద్యాన్ని అలాగే మరి ఏదైతే రోడ్ రేట్లు పెంచి ఇవాళ ప్రతి షాపులో ఈ రకంగా అమ్మేటువంటి కార్యక్రమం మరి కొత్తపేట నియోజకవర్గంలో చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా దీంతోనే సరిపెట్టకుండా ఇవాళ షాపుల్లోనేమో తక్కువ సేల్ చూపించి షాపుల్లోనేమో మరి కేవలం ఏదైతే పెద్ద బ్రాండ్లు పెట్టి ఏదైతే ప్రజలు ఎక్కువ తాగేటువంటి బ్రాండ్లన్నీ కూడా మరి రేట్లు పెంచి ఈ నియోజకవర్గం అంతా విస్తరించి చక్కగా మరి వ్యాపారం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. ఈ రాష్ట్రంలో మరి లిక్కర్ మీద ఇబ్బంది వస్తే నారా చంద్రబాబు నాయుడు గారు దాని మీద స్పందించి మరి సిబిఐ ఎంక్వైరీ చేసే దమ్ము లేనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ లిక్కర్ మంత్రిని పిలిచి అడగడం మానేసి ఈ యొక్క అపవాదని ఒక పథకం ప్రకారం ఏదైతే దొరికినటువంటి దొంగగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ యొక్క నిందని మొన్నటి వరకు మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి కుటుంబానికి మచ్చ వేయడానికి ప్రయత్నం చేశాడు. ఇవాళ ఎప్పుడైతే కోర్టులు ముట్టిగా వేసి చేవాట్లు పెట్టాయో దానికి కూడా బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళీ ఈ నిందని వాళ్ళు ఒక పథకం ప్రకారం ఈ యొక్క నకిలీ మద్యం ఆంధ్ర రాష్ట్రంలోనూ ఏర్లై పారుతున్నటువంటి ఈ నకిలీ మద్యాన్ని మళ్ళీ ఉన్న జోగి రమేష్ గారికి అంటగట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఏదైతే మా యొక్క అదేవిధంగా అబ్జర్వర్ గారు మరి జక్కంపూడి విజయలక్ష్మి గారి యొక్క సమక్షంలో మరి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి ఏదైతే ఉన్నటువంటి ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఉద్యమం చేయడం కోసం మరొక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అందులో భాగంగా మరి ఈ ప్రెస్ మీట్
కూడా ఏర్పాటు చేసి మరి ప్రస్తుతం రాష్ట్రంలో నారావారి సారా ఏదైతే నారావారి సారా ఏరులై పారుతుందో దాని విషయంలో కూడా మరి కొన్ని విషయాలు మీతో చెప్దామని చెప్పి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చి ఇప్పటికీ సుమారు 19 నెలలు గడుస్తూ ఉంది. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు కరోనాతో పోతే మిగిలిన 3 సంవత్సరాల్లో అనేక రకాలుగా మెడికల్ కాలేజీలు ఇతర సంపద సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి నాయకుడిగా నిరూపించుకున్నారు. కానీ నారావారి పాలనలో ఈ 2 సంవత్సరాల్లో మరి వారు చేసింది ఏమీ లేదు. కానీ రాష్ట్రానికి మాత్రం ఈ 19 నెలల్లో 2 లక్షల కోట్లు అప్పు తెచ్చే కార్యక్రమం మాత్రం చేసి ప్రజల నెత్తిన భారం మోపాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక ముందుగా ఈ రాష్ట్రంలో మనందరం గౌరవించేటువంటి మహిళలు, ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళల యొక్క తాలిబొట్టుల్ని తెంచే కార్యక్రమం మద్యం వ్యాపారం ద్వారా ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మరి ఏదైతే తంబళపల్లిలో కానీ లేదా అదేవిధంగా పాలకొల్లులో కానీ ఇంకా అమలాపురంలో కానీ లేదా రేపెల్ల ఏలూరు పరవాడ ఇట్లాంటి అన్ని చోట్ల కూడా ఏదైతే నకిలీ మద్యం కుటీర పరిశ్రమలుగా ఏర్పాటు చేసి తద్వారా ప్రజా ఆరోగ్యంతో ఈ ప్రభుత్వం ఆటలాడుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో జపాన్ లాంటి దేశాల్లో ఈ రోజున అక్కడ మరి ఏదైతే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మరి సుమారు 85 నుంచి 90 వరకు ఉంది. మొన్ననే 1,00,000 మంది 100 సంవత్సరాలు దాటిన వారు జపాన్లో ఉన్నారని వారు గౌరవంగా అనౌన్స్ చేశారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అయితే 68 నుంచి 69 పడిపోయింది. ఎందుకు కారణం అంటే, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ మద్యం వ్యాపారం చేస్తూ తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఆరోగ్యంతో ఆడుకుంటున్నాడు. ఏదైతే మరి అనేక చోట్ల ఈ రకంగా ఒకసారి చూపించండి, ఈ రకంగా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి తద్వారా ఏదైతే స్పిరిట్ని మరి ఈ రకంగా మద్యం బాటిల్లో పెట్టి ప్రభుత్వ దుకాణాల్లో కూడా నకిలీ మద్యాన్ని అమ్మి ప్రజల యొక్క ప్రాణాలు మరి హరిస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా తంబళ్ళపల్లి ఇష్యూ ఒకసారి మనం చూసుకుంటే, మరి ఏదైతే తంబళ్ళపల్లిలో ఆయన చెప్తున్నాడు, మరి మొన్న ఒక కుటీర పరిశ్రమ పెట్టి అక్కడ జయచంద్రారెడ్డి అనేటువంటి ఎవరైతే బీఫామ్ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో మరి ఆయన ద్వారా అక్కడ కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు నడిపారు. అలాగే జనార్దన్ రావు అనేటువంటి ఆయన్ని మరి ఏదైతే విదేశాల్లో గతంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు తన పిఏని మరి విదేశాలు పంపించి డ్రామా ఆడారు. మళ్ళీ వాళ్ళ కొత్త డ్రామా తీసుకొచ్చి జనార్దన్ రావు గారిని మరి విదేశాల్లో పెట్టి ఒక రోజేమో ఆయన అక్కడి నుంచి మరి ఘనంగా ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకుని మళ్ళీ వస్తాడు. వచ్చి ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ యొక్క అక్రమ మద్యానికి ప్రధాన కారకుడు జోగి రమేష్ అని చెప్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో అక్రమ మద్యానికి ప్రధాన కారణం వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి జోగి రమేష్ అయితే, మీకున్నటువంటి ఎక్సైజ్ మంత్రి గాడుదలు కాస్తున్నాడా నారా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాం. అలాగే మరి ఏదైతే మరి జోగి రమేష్ గారు చెప్పారు, నేను సిబిఐ ఎంక్వైరీకైనా సిద్ధం, లై డిటెక్టర్ టెస్ట్కైనా నేను సిద్ధమని చెప్తున్నాడు. ఇవాళ మేము నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం, మీరు నిజంగా ఈ యొక్క రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కలిపి ఈ రాష్ట్రాన్ని మద్యం ద్వారా మీరు దోచుకుంటున్నారనేటువంటిది వాస్తవం కాకపోతే, మీరు దీని మీద సిట్ కాదు, మీరు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అయ్యేటువంటి సిట్ కాదు, సిబిఐ ఎంక్వైరీని ఆదేశించే దమ్ము నారా వారికి ఉందా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. వ్యక్తిని మీరు గుర్తుపడతారని అడుగుతున్నా, ఈ వ్యక్తిని మీరు గుర్తుపడుతున్నారని అడుగుతున్నా. గత 6 నెలలుగా ఇక్కడ విపరీతమైన అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెట్టినట్టుంది, ఏ విధంగా కూడా పట్టించుకోవట్లేదు. నేను ఒక సెంట్రల్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్గా ఈ రోజున నేను మండల ఆఫీస్లో ఎండిఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికి డోర్ నెంబర్ ఎలాగ ఇచ్చారు, దీనికి కరెంట్ మీటర్ ఎలాగ ఇచ్చారు, ఈ సర్వీసులు ఎలాగ ఇస్తారు, అదే ఒక సామాన్య మానవుడు అడిగితే మీరు ఇవ్వగలరా? ఇది ఒక రాజకీయ ప్రోత్బలంతో దురుద్దేశంతో కాదా ఇచ్చింది? ఇది ఆత్రేయపురం మండలం పూతరేకులు చాలా ఫేమస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మేము ఆ గ్రామానికి ముందు వెళ్ళాలంటే అల్లూరు సీతారామరాజు గారి విగ్రహం కనిపించేలా అక్కడ ఒక చెరువును అభివృద్ధి చేసి మేము ఆ పూతరేకుల షాపులన్నీ ఉండే విధంగా మేము చూసాం. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏదైతే
ఆత్రేయపురం ముందు వెళ్ళాలంటే ముందు మొట్టమొదటిగా దర్శనం ఇచ్చేటువంటిది ఒక లిక్కర్ షాప్. అది కూడా ఒక ఆక్రమణలో పెట్టి దానికి డోర్ నెంబర్లు అన్నీ కూడా ఇచ్చేసి మరి ప్రభుత్వ ఆక్రమణలో లిక్కర్ షాపులు పెట్టి నడుపుతున్నారని చెప్పి నేను చెప్పట్లేదు, నడుపుతున్నారని వారి ప్రాజెక్ట్ కమిటీ మరి డైరెక్టర్ ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్గా ఉన్నటువంటి ఆయనే ఇవాళ కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి ఉంది. దీనికి మరి బండారు వారి సమాధానం ఏంటని చెప్పి నేను అడుగుతున్నా. మీ కార్యకర్త చెప్పింది నేను మాట్లాడి, ఈయన ఒక నాయకుడు కదా, మీ దాంట్లో పదవిని పొందిన నాయకులే ఈరోజు నువ్వు దోచు తింటుంటే ఈ రకంగా మరి వాడు కూడా ప్రశ్నిస్తున్నారు. దీని మీ సమాధానం ఏంటి, దీని మీద అధికారులు ఏమి సమాధానం చెబుతారని ఈ సందర్భంగా అడుగుతున్నా. అలాగే ఈ లిక్కర్ షాపుల్లో పెట్టినటువంటి ఈ యొక్క ఏవైతే బాటిల్స్ ఉన్నాయో వాటిల్ని ఈ రకంగా గుర్రంబం వేసి మరి బండారు మరి సారా సత్యానందం అని వారి గతంలో చక్కగా పేరు నిలబెట్టుకుంటూ పైన నారావారి నకిలీ మద్యమో నారా చంద్రబాబు నాయుడు గారు అమ్ముతుంటే మరి బండారు వారి మరి గుర్రం బొమ్మ ఇవాళ అవినీతిలో నకిలీ మద్యంలో లేదా బెల్ట్ షాపుల్లో మరి అగ్రస్థానంలో ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నియోజకవర్గంలో ఓటేసిన ప్రతి వారికి ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఇచ్చేటువంటి బహుమతి ఏమిటంటే 190 రూపాయలకి మరి మద్యం షాపుల్లో దొరుకుతూ ఉంటే 230 రూపాయలు పెట్టి ప్రతి కుటుంబం నుంచి ఓటేసిన ప్రతి వారి నుంచి 40 రూపాయలు దండుకునేటువంటి కార్యక్రమం. వారికి నొప్పి తెలియకుండా ఉండడం కోసం పేలిపోయేటువంటి కుక్కర్లు, కొద్దిగా మంట ఎక్కువ పెడితే పేలిపోయేటువంటి కుక్కర్లు పంచి చేతులు దులుపుకుందామని చూస్తున్నాడు. కానీ తప్పిది. ఎందుకంటే మీరు ఎవరికైనా మహిళల యొక్క మాంగళ్యంతో ఆటలొద్దు. కూటమి ప్రభుత్వం 3 పార్టీలు, ఇదిగో కింద 3 సింబల్, 3 పార్టీలు ఇందులో కూడా చక్కగా ఐకమత్యం పాటిస్తూ ఉన్నారు. 3 అని ఒక కోడ్ వేసి ఇవన్నీ కూడా మామూలుగా పెద్ద చిన్న షాపుల్లో దొరకవు, మామూలు గవర్నమెంట్ షాపుల్లో దొరకకుండా చేసి వాటిని బండారు వారి బెల్ట్ షాపుల్లో పెట్టి మళ్ళీ వారు బయట నుంచి సరుకు తేకుండా కేవలం వారు మాత్రం ఇచ్చినటువంటి నకిలీ మద్యం మాత్రమే ప్రజలు తాగాలనే విధంగా ఈ రకంగా 3 సింబల్ వేసి గుర్రం బొమ్మేసి ఈరోజు నియోజకవర్గాన్ని దోచు తింటున్నారు బండారు సత్యేంద్రరావు గారు, కూటమి ప్రభుత్వ నాయకులని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తప్పనిసరిగా దీనికి మూల్యం ఇవాళ ప్రతి ఒక్క ఆడబిడ్డ యొక్క ఉసురు మీ కూటమి నాయకులకు తగులుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటా ఉన్నాను. ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే నిజంగా అక్రమ మద్యం షాపులు పెట్టో లేదా కుటీర పరిశ్రమలు పెట్టో నడిపించే విధంగా మీ యొక్క నిందితులు ఎవరైతే ఉన్నాడో జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తి ఈరోజు జోగి రమేష్ గారి పేరు చెప్తూ ఉన్నాడు పథకం ప్రకారం. ఆ రకంగా చేస్తుంటే నారా చంద్రబాబు నాయుడు గారు మరి జోగి రమేష్ దగ్గర నువ్వు దఫేదారువా అని అడుగుతున్నా, లేదా లోకేష్ గారు మరి దఫేదార్ ఉన్నటువంటి మరి జోగి రమేష్ ఇంట్లో పనిచేస్తాడా అని అడుగుతున్నాం. మీకున్నటువంటి ఎక్సైజ్ మంత్రి గాడిదలను కాస్తున్నాడా అని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. కాబట్టి జరిగిన తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు సిబిఐ ఎంక్వైరీ వీడియోలో నువ్వు దాటవేస్తున్నావు. అలాగే మరి ఈ జనార్దన్ రావు అనేటువంటి వాడిని ఏదో అత్తారింట్లో దాచినట్టు రిమాండ్లో ఉంచి కూడా అతనికి సపరీలు కూడా అక్కడి నుంచి చేస్తూ ఈ నిందంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వేసే కార్యక్రమం ఒక పథకం ప్రకారం ఈ రాష్ట్రంలో జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక అలాగే రాష్ట్రంలో మరి దీపావళి వస్తున్న తరుణంలో వీరు కూడా ఈ 2 సంవత్సరాల్లో చేసింది ఏమీ లేకపోయినా కేవలం మొన్న జిఎస్టీ మేము తగ్గించాం అని చెప్పి డిపార్ట్మెంటల్ స్టోర్లు మరి ఉన్నటువంటి నాయకులు తిరుగుతున్నారు. ఇది ఎలా ఉందంటే ఎవరికైనా ఓ వాత పెట్టి తర్వాత దానికి బర్ణాలు రాసినట్టు ఉంది. అసలు ఈ రేట్లు పెంచింది ఏ ప్రభుత్వం అని అడుగుతున్నా. మరి ఏదైతే ఇప్పటి వరకు మరి ప్రతి కుటుంబానికి సగటున 15,000 రూపాయలు ఆదా చేసేస్తున్నామని చెప్తున్నారు. మరి 15,000 రూపాయలు సగటున మీరు ఆదా చేసేస్తున్నప్పుడు గడిచినటువంటి ఇన్ని సంవత్సరాల్లో మరి మీరు ఈ యొక్క కుటుంబాల నుంచి ఆ సొమ్ము దోచుకు తిన్నారా అని మేము అడుగుతున్నాం. మరి ఆ రకంగా ఏదైతే రేట్లు పెంచి మళ్ళీ దాన్ని ఏదో తగ్గించినట్టు చూపించి మరి వాత పెట్టి దానికి బర్ణాలు రాసే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అలాగే మరి దీపావళి సందర్భంలో పైనుంచి చాలామంది మరి వచ్చేటువంటి కార్యక్రమం బయట రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు వస్తున్నారు. దాని మీద ఎటువంటి నిబంధన లేదు, ఎటువంటి మరి నిబంధనలు లేవు. ఉన్నటువంటి ప్రైవేటు వాళ్ళు ఇష్టానుసారంగా ఫ్లైట్ టికెట్లతో సమానంగా ఇవాళ బస్ టికెట్లు పెంచేసి కనీసం కష్టపడి పని చేసుకునేటువంటి మన బిడ్డలు వారు పైనుంచి రాష్ట్రాల నుంచి రావడానికి కూడా ఈ రేట్లు చూసి బస్సు టికెట్ల రేట్లు చూసి వెనకంజి వేస్తున్నారు. కాబట్టి ఈ బస్సు టికెట్ల మీద మీకు నియంత్రణ లేదు. అలాగే కొత్తపేట నియోజకవర్గంలో యూరియా దొరకదు కానీ
బండారు వారి బ్రాందీ బెల్ట్ షాపుల్లో మరి మద్యం మాత్రం చక్కగా దొరుకుతోంది. అలాగే మరి ఏదైతే నాటుసారా కానీ లేదా ఉన్నటువంటి జిఎస్టీ ద్వారా మెడికల్ కాలేజీలు కానీ ఇవాళ పప్పు వెళ్ళాలకి అమ్మిన విధంగా ప్రభుత్వ సంపదని దోచుకు తింటున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు